మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, చాలా మందికి మనసులో ఎప్పుడు తెలియని ఆందోళన ఉంటూ ఉంటుంది. మరి అలాంటి వారికి రోజు ఎలాంటి మంత్రం చదువుకుంటే కొంచెం ఉపశమనం ఉంటుందంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాద్విరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, మనకున్నటువంటి యొక్క మంత్రాలన్నీ కూడా మనశ్శాంతి ఇచ్చేటువంటివే. ఏ దేవుడైనా ఎవరైనా కూడా మనశ్శాంతిస్తారు. ఒక బాధ వచ్చింది, ఆ బాధతోనే మనం అదే ఆలోచన చేస్తూ ఉంటే మనస్సు వికలమైపోతుంది. అలా కాకుండా ఆ బాధ నుంచి మనస్సును ఇంకో దిక్కు డైవర్షన్ చేసినప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. అందులో మనశ్శాంతి కావాలి అంటే మనం కోరి తెచ్చుకోవాలి. ముఖ్యంగా మైండ్ను డైవర్షన్ చేయాలి. దీనికి ముఖ్యంగా మనకు లలితా సహస్రనామాలు చదువుకోవడము. లలితా సహస్రనామాలలో మొదటి యొక్క శ్లోకం చదువుకుంటే చాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి ఒక్క శ్లోకం ఒక 10 సార్లు చదువుకొని చేసుకొని నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీకు టైం ఉంది, లలితా సహస్రనామాలు మొత్తం చదువు. ఒక అరగంట టైం పడుతుంది, మొత్తము చదువు. లేదు, అంత చదవలేనండి, అంత ఓపిక లేదు, మామూలు లేదు, అది కూడా నేను చదవలేనండి. సర్వమంగళ మాంగళ్య అందరికి వస్తుంది కదా. ఆ సర్వమంగళ మాంగళ్య అనేటువంటి ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేసుకో, నీకు మనశ్శాంతి లభిస్తుంది. అది మనశ్శాంతి అనేటువంటి లభించడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఏ దేవుణ్ణి తలుచుకున్నా ముఖ్యంగా మనకు సౌమ్య దేవతలు అంటే లలితా త్రిపుర సుందరి, గౌరీ, తర్వాత రామచంద్ర స్వామి, ఆంజనేయుడు, ఇలాంటి వాళ్ళను మనం తలుచుకొని మనకు దానికి ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమః అనేటువంటి యొక్క మంత్రం చదువుకున్న మనశ్శాంతి దొరుకుతుంది. మధ్యలో ఇంకోటి ఉంది, నిస్సంశయ సంశయజ్ఞి అని చెప్పి ఇంకోటి నామం ఉంటుంది, అది చదువుకున్నా పర్వాలేదు, అది ఉంటుంది. అలా కాకుండా మొట్టమొదటి శ్లోకం ఒక్కటి ప్రతిరోజు కూడా నువ్వు చదువుకున్నట్టయితే మనస్సులో ఉండేటువంటి ఒక సంశయాలు వెళ్ళిపోయి మనశ్శాంతి అనేటువంటి లభిస్తుంది. రోజు ఒక్కసారి మనస్ఫూర్తిగా లలితా సహస్రనామ పారాయణం చేయండి, లేదు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల మనశ్శాంతి అనేటువంటిది దొరుకుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తల్లి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.